హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం మేడిపల్లిలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట. ఈ హౌస్ వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్ హౌస్. మనకి హౌస్ ముందు అయితే 30 feet రోడ్ ఉంది, చూస్తున్నారు కదా. చుట్టూ మనకి హౌసెసే ఉన్నాయి అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో మనం హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది వచ్చేసి మనకి ర్యాంప్ అండి. మనకి ర్యాంప్ మొత్తం కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే గేట్ చూసుకున్నట్టయితే చూడండి, డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ చాలా స్టాండర్డ్ అయితే ఉందన్నమాట డోర్ వచ్చేసి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం మనకు పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా మనకు చాలా స్పేషియస్గా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి బోర్ అండ్ సంప్ అయితే మనకు ఫ్రంట్ సైడ్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఫాల్ సీలింగ్ అయితే చూడండి ఒకసారి. డిజైన్ చాలా బాగుంది కదా, మిడిల్లో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చానమాట. అండ్ హౌస్ ఎలివేషన్ అయితే చూడండి, టైల్స్తో అయితే డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. స్టెప్స్ మొత్తం మన గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ మనకి స్టెప్స్ కింద వచ్చేసి ఒక వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇన్ కేస్ ఎన్ ఎమర్జెన్సీ బయట కూడా మనకైతే వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడండి, మనకి పార్కింగ్ కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట ఫ్లోరింగ్. అండ్ మనకి హౌస్ చుట్టూ అయితే 2 sides సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ 2 feet అయితే ప్రొవైడ్ చేశారనమాట సెట్ బ్యాక్ అనేది మనకి. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చౌకోట అండ్ డోర్స్ అయితే టేక్ వుడ్తో అయితే ఇచ్చారనమాట. చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది కదా, మెయిన్ డోర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం అయితే హాల్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. మనకి డోర్స్ అయితే మంచి డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట టేక్ వుడ్తో. మనకి మెయిన్ డోర్ ప్రతి దానికైతే టేక్ వుడ్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇదంతా మనకి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా అయింది. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా మనకి గ్రానైట్ అయితే ఇచ్చారనమాట. కింద సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి హాల్ నుంచి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఎంత డైనింగ్ స్పేస్ అనమాట. మనకు ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి, డిజైన్ చాలా బాగుంది కదా. అండ్ ఇదైతే మనకి ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ టైల్స్ కూడా ఇచ్చారనమాట. మనకి హౌస్ అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా కలిపి మనకు లేదు అనుకుంటే ఎలివేషన్ లాగా అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే 2 మిక్సప్లో చాలా స్పేషియస్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ కూడా మనకి 2 members అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. మనకి టైల్స్ కూడా రూఫ్ వరకు ఇచ్చారనమాట పూజ రూమ్లో అయితే. అండ్ మనకు పూజ రూమ్ నుంచి ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ వచ్చిందనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకు ఎల్ షేప్లో ఉంది అండ్ ఓపెన్ కిచెన్ లాగా అయితే డిజైన్ చేశారు. అండ్ మనకి ప్లాట్ఫామ్ మొత్తం మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ టైల్స్ అయితే బ్లాక్ కలర్ టైల్స్తో డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ సెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మనం చాలా ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ రండి, కిచెన్ నుంచి మనకి ఫ్రంట్ సైడ్కి అయితే ఒక డోర్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ వాష్ ఏరియాలోకి రావడానికి ఇక్కడ నుంచి డోర్ అయితే ఇచ్చారు. సో మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అండ్ ఎమర్జెన్సీ కోసం వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాం. ఇక్కడ సైడ్ అయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇటు సైడ్ అయితే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ అయితే మంచి డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా అయితే వచ్చిందనమాట. అండ్ మనకి ఈ హౌస్ మొత్తం టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూసేయండి, డిజైన్ కూడా మిడిల్లో డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది కదా. అండ్ అలాగే ఇక్కడ మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. చాలా కబోర్డ్ స్పేస్ అయితే ఎక్కువ ఇచ్చారు ఈ హౌస్కి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఉందన్నమాట. మనకి వాష్రూమ్లో టైల్స్ అయితే 8 feet వరకు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి వెంటిలేషన్ కోసం అయితే ప్రతి రూమ్కి విండో అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. మనకి మొత్తం యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ హౌస్కి. అండ్ ఇప్పుడైతే మనం కిడ్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మన కిడ్స్ బెడ్రూమ్ డోర్ అయితే చూడండి, డిజైనర్ డోర్స్ అనమాట. చాలా బాగుంది కదా డిజైన్. అండ్ అలాగే ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. కింగ్ సైజ్ బెడ్డంగా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి రూమ్కి విండోస్ వెంటిలేషన్ కోసం అయితే విండోస్ ఇచ్చారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, డిజైన్ కూడా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ టైల్స్ కూడా మనకి 8 feet వరకు ఇచ్చారు ఇక్కడ కూడా. సో కంప్లీట్ హౌస్ అయితే ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. ఈ హౌస్ అయితే మనకు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట. అండ్ అలాగే చిన్న చిన్న వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి మేడిపల్లి బస్ స్టాప్ నుంచి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి వరంగల్ హైవే దగ్గర సిపిఆర్ఐ రోడ్ ఉంది అండి, భాగ్యనగర్ నందనవనం పార్క్ బ్యాక్ సైడ్ అనమాట ఎగ్జాక్ట్ ఇది వచ్చేసి. అండ్ మనకు చుట్టూ సరౌండింగ్స్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. మన నియర్ బై 200 మీటర్ డిస్టెన్స్లోనే నిహాక్ దే ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అండ్ చూస్తున్నారు కదా చుట్టూ మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట, అన్ని ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మేడిపల్లి ఏరియాలో కనుక హౌస్ సెర్చ్ చేస్తున్నట్టయితే ఈ హౌస్ అయితే ఒకసారి విజిట్ చేయండి. చూసారు కదండి మీరు కంప్లీట్ హౌస్ మొత్తం. అండ్ దీని గురించి మళ్ళీ డీటెయిల్స్ అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ వచ్చేసి మనకి మేడిపల్లి ఏరియాలో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఈ హౌస్ అయితే మనకు 120 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 85 lakhs అండి. ఈ 85 lakhs అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మనకి 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మీరు కనుక మేడిపల్లి ఏరియాలో కనుక హౌస్ సెర్చ్ చేస్తున్నట్టయితే ఈ హౌస్ అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.